సూపర్ ఫైట్. చెప్పండి జస్ట్ ఎట్లా ఏది నచ్చింది? ఆర్సీ క్రికెట్ సీన్స్ ఎట్లా ఉన్నాయి? మాట్లాడకండి ప్లీజ్. చూసి నా గొంతు పోయిందన్న, నన్ను అడిగి లాభం లేదు, చెప్పలేదు. చాలా డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది. ఎట్లా అనిపించింది? బాగుంది. ఎట్లా రామ్ చరణ్ గారు ఎలా ఉన్నారు? His acting is wonderful. క్లైమాక్స్ ఎట్లా ఉంది? It's good. It's very nice. Must watch. ఎట్లా అనిపించింది? బాగుంది. రామ్ చరణ్ గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. బాగుంది. సూపర్ అన్న. అసలు చరణ్ బాబు యాక్టింగ్ కానీ అసలు కెరీర్ బెస్ట్ యాక్టింగ్ చేశాడు చరణ్ బాబు. అసలు ఎంత కష్టపడ్డాడు మా కోసం, మా ఫ్యాన్స్ కోసం. నిజంగా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చరణ్ బాబు. ఫస్ట్ హాఫ్కే మైండ్ పోయింది అసలు. ఇప్పుడు ఏం మాటలు కూడా తెలియట్లేదు. చాలా బాగా తీశారు మూవీ. బుచ్చి నీకు గుడి కట్టలు బుచ్చి, నువ్వు సూపర్ తీసావు మూవీ అసలు. బుచ్చి బాబు అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోరు ఏఆర్ రెహమాన్ గారు ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరగొడే ఏఆర్ రెహమాన్ గారు. అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాం. సెకండ్ హాఫ్ ఇప్పుడు నెక్స్ట్ ఒక వరంలోకి తీసుకెళ్ళిపోయారు బుచ్చిబాబు. రిపీటెడ్ సీన్స్ ఏం లేవు, కొత్త ట్రాన్స్లో తీసుకెళ్ళిపోయాడు. సెకండ్ హాఫ్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చరణ్ బాబు అయితే మాకు ఒక రేంజ్ లో ఉన్న సినిమా అయితే చూసుకోగలుగుతా అన్న. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్. జగపతి చాలా బాగుంది. జగపతి బాబు గారు చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా ఎరగొట్టేశారు. నెంబర్ బీజిఎం గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. ఆ బీజిఎంస్ ఏఆర్ రెహమాన్ బీజిఎంస్ మైండ్ లోంచి పోవట్లేదు. ఎరగొట్టేయడానికి బీజిఎం అయినా ఒక నిజంగా మనకి కావాల్సిన బీజిఎం ఎలా కావాలో అలా ఇచ్చాడు, అంతగానే ఎక్కువ ఇచ్చాడు. జాహ్నవి కపూర్ క్యారెక్టర్ చాలా బాగా పెట్టారన్న. చాలా బాగుంది. మంచి స్కోప్ ఇచ్చాడు బుచ్చిబాబు దీంట్లో. జాహ్నవి కపూర్ కావాల్సిన స్కోప్ దీంట్లో ఉంది. ఇంకా ఉంది జాహ్నవి కపూర్ది. చాలా ఎరగొట్టేయడం మాస్ అంతే ఒక రేంజ్ లో ఉంది. క్రికెట్ సీన్స్ అల్టిమేట్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. అద్భుతంగా క్రికెట్ ప్రతి సీను ఒక రేంజ్ లో ఉన్నది. ఆ షార్ట్స్ కానీ ఆ బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ కొట్టేశాడు అన్న. ఏదన్నా అర్థం లేదు. దంగల్ సీన్స్ ఇంకా అది సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు. ఇంకా ఫస్ట్ హాఫ్ లో ఇంకా లేదు. అది ఇప్పుడే జస్ట్ ఇంటర్వెల్ లో అది సెకండ్ హాఫ్ లో వస్తుంది అన్నది. ఎలివేషన్స్ అతరగొట్టేసాడు అన్న. ఎలివేషన్ కాదు మరి ప్యూర్ ఒక స్టోరీకి ఎలా తగ్గట్టు ఎలివేషన్స్ తీసుకెళ్తూ చరణ్ బాబు పీక్ పర్ఫార్మెన్స్ చేశాడు. అసలు ఎరగొట్టేసాడు. చిట్టిబాబు ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ అదే వెయిటింగ్. అరే స్కోర్ స్టేట్ మొత్తం సూపర్ అన్న. బాస్టర్ బ్రో. పెద్ద సాంగ్స్ అన్నీ బాగున్నాయి ఇప్పటి వరకు అయితే. పెద్ద ఇప్పుడు మేము కూడా క్రికెట్ ఆడతాం బయట. ఆ క్రికెట్ అనేది ఊరికి సంబంధించి అంటే ఒక ఊర్లో ఒక పెద్ద అనే ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని మ్యాచ్ గెలిచే టైంలో కూడా అవతల కొనుక్కుంటారు చూడు. ఆ సీక్వెన్స్ అండ్ ఇప్పుడు లాస్ట్ ఈ ఇంటర్వ్యూ టైంలో మాత్రం కుస్తీకి వచ్చి ఇక బాల్ బ్యాట్ ఆడే ఆట కాదు కుస్తీ, పోరాడి గెలవాలని చెప్పి ఒకటి డైలాగ్ ఉంటుంది. ఫ్యాన్స్ అసలు లేవాలి. ఇంకా ఇప్పటివరకు అయితే అలాంటివి ఏం లేవు. ఇప్పటివరకు అయితే అలాంటివి ఏం లేవు. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇప్పుడు ఓన్లీ కుస్తీ. ఇప్పుడు ఇంటర్వ్యూలు అయింది. ఇప్పుడు నెక్స్ట్ చూడాలి ఇంకా కుస్తీ ఎట్లా ఉంటాడు బాడీ. ఇంకా రామ్ చరణ్ అంటే ఫిదా. క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు పెద్ద ఒక పల్లెటూరు వ్యక్తి, ఒక పెద్ద జగపతి బాబు చనిపోతాడు. అది బ్లాక్ బస్టర్. ఏం లేదని చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్, స్పీచ్లెస్. ఒకటే వాడు చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ సినిమా. బీజిఎం మాత్రము యాక్చువల్లీ మనకి ట్రైలర్లో చూపలేదు. ఇక బీజిఎం మాత్రము డబుల్ ట్రిపుల్ దానికి మించి ఉంది. సినిమా మొత్తం ఇండస్ట్రీ హిట్. ఉన్నారు. నాట్ రివీలింగ్ ఎనీథింగ్ ఇన్ దట్. We have some surprises and acting is the peaks. It's like more than okay. బాగుంది, చాలా బాగుంది. అదే ఆమెకు మెయిన్ పాయింట్ అది. సాంగ్స్ నెక్స్ట్ లెవెల్. వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ పక్కా.